హలో విజయవాడ పీపుల్, ఎలా ఉన్నారు అందరూ? నా దగ్గర అయితే ఇంకొంచెం మిల్క్ పౌడర్ మిగిలిపోయింది. ఆ ఎక్స్పైరీ డేట్ ఈ మంత్తో అయిపోతుంది కాబట్టి ఎలాగైనా దాన్ని కూడా వేస్ట్ చేయకుండా ఏదో ఒక రెసిపీ ట్రై చేద్దామని ట్రై చేస్తున్నాను. ఇక్కడ చాకోబార్ ఐస్ క్రీమ్ అయితే ట్రై చేస్తున్నాను అనమాట. ఇదైతే ఆల్రెడీ ఒకసారి ట్రై చేశాను. ట్రై చేసి ఫెయిల్ అయిపోయింది. అయినా మళ్ళీ ట్రై చేస్తున్నాను. ఈసారి పక్కా వచ్చిద్దేమోనన్న కాన్ఫిడెన్స్‌తో. ఇందులో అయితే మిల్క్ పౌడరు, మిల్క్ ప్లస్ షుగర్ యాడ్ చేశాను. ఇంకేమీ యాడ్ చేయలేదు. ఈ మిల్క్ కూడా అంగన్వాడీ మిల్క్ ఉంటుంది కదా, మా బుడ్డోడికి అంగన్వాడీలో ఇస్తారు. ఆ పాలతో అయితే చేస్తున్నాను అనమాట. మా బుడ్డోడికి ఇచ్చిన పాలను కూడా వేస్ట్ చేయను. ఏదో ఒకటి ట్రై చేస్తాను. కలాకండో ఏదో ఒకటి. ఆ పాలను మాత్రం అసలు వేస్ట్ చేయను. ఆ మౌల్డ్స్లోకి వేయంగా అంత మిగిలింది. పైన క్లింగ్ ర్యాప్ అయితే వేసేసి ఓవర్ నైట్ అయితే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాలి. కొంచెం మిగలగా గ్లాస్లోకి వచ్చింది. గ్లాస్లో వేసినట్టు బాగానే ఉంది. కాకపోతే తీసేటప్పుడు షేప్ అవుట్ అయిపోయింది. ఏందా అని అడిగితే మా వాడు పద్దాల గ్లాస్ని అయిందా అని కదిపిస్తానే ఉన్నాడంట. అందుకని అట్ట అయిపోయింది. తర్వాత ఆ మౌల్డ్స్లో నుంచి ఐస్ క్రీమ్ని అయితే తీసేసి చాక్లెట్లో డిప్ చేసాము. కాకపోతే ఈ లేయర్ అయితే బాగా హార్డ్గా వచ్చింది. ఇక్కడ మా వాళ్ళు అయితే అసలు ఆగట్లేదు. అది మౌల్డ్లో నుంచి తీసిన దగ్గర నుంచి వెయిట్ చేస్తున్నారు అనమాట. కింద పడిన చాక్లెట్ని కూడా తీసుకొని తినేస్తున్నారు. పాపం ఒక రోజు అంతా వెయిట్ చేశారు కదా, నైట్ అంతా వెయిట్ చేశారు. ఇంకా వెయిట్ చేయమంటే వాళ్ళ వల్ల కావట్లేదు. షేప్ అవుట్ అయితే అయిపోయింది అనమాట. అంతేనండి వీడియో. ఉంటాను, బాయ్.